హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని భగవంతుడిని కోరుకుంటున్నానండి. ఇదైతే మన కిచెన్ అండి. కిచెన్లో అప్పుడు చాలా ఏళ్ల కిందట మా చిన్నపిల్లలప్పుడు కట్టుకున్న హౌస్ అండి ఇది. అయితే ఇందులో ఇప్పుడు జనరేషన్లో అయితే మంచి మంచి ఎక్విప్మెంట్స్ అన్నీ వచ్చేసాయి కిచెన్లో అలా ఇలా పెట్టుకోవడానికి. కానీ అప్పుడు మేము కట్టినప్పుడు ఇంత తెలివితేటలు లేవండి. ఇటు పక్క అయితే చిమ్నీ స్టాండ్ అన్నీ ఇరుగ్గా ఉంటుందండి కొంచెం చూడడానికి. ఆర్ఓ సిస్టము, ఇటు పక్క సింకు. ఎక్కువగా వీలైనంత వరకు స్టవ్ చుట్టూ గిన్నెలు లేకుండా చూసుకుంటాను నేను. నాకు వంటగది శుభ్రంగా ఉండాలి ఫ్రెండ్స్, అడ్డాలు ఉండకూడదు. ఇదిగోండి ఇప్పుడే వంట చేసి వీడియో తీస్తున్నాను. పప్పు కవ్వము అన్నీ అలాగే ఉన్నాయి. ఇటు పక్క ఫ్రిడ్జ్, ఆర్ఓ పక్కన ఫ్రిడ్జ్ ఉంటుందండి. ఇదిగో రైస్కి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరూ భోంచేసేసి ఉంటారు. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి అందరూ భోంచేసేసి ఉంటారు అనుకుంటున్నాను. ఇక్కడైతే బియ్యం కడిగి పెడుతున్నాను. ఈరోజు శుక్రవారం కదా, కొంచెం హెవీ వర్క్ అయింది. ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసుకునేసరికి సుస్తయి కొద్దిసేపు పడుకునేసాను. నాకు సయాటికా ప్రాబ్లం వల్ల 10:30, 11 నుంచి 12:30 వరకు పడుకుంటేనే శరీరము కంట్రోల్లో ఉంటుంది ఫ్రెండ్స్. లేదంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను. బియ్యం అటుపక్క ఆర్ఓ వాటర్తో కడిగేస్తున్నాను ఫ్రెండ్స్. బియ్యం దేవుడికి పెట్టిన బియ్యం ఉన్నాయి కొద్దిగా, అవన్నీ కలిపి పొంగల్ చేసేదాన్ని అప్పుడప్పుడు. కానీ ఇప్పుడు అన్నం చేసేస్తున్నాను. వాటితో పాటు ఇంకొన్ని బియ్యం కలిపాను. రైస్ కడిగి పెట్టేసి క్యాబేజీ పప్పు చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. క్యాబేజీ పప్పు అయితే ఈజీగా అయిపోతుంది కదా అని అది ప్రిపేర్ చేస్తున్నాను. మామూలుగా అయితే సాంబారు అలా చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది కదా. పప్పు అయితే అన్నీ కలిపి పెట్టేసి వెయిట్ వచ్చిన తర్వాత మెదుపుకొని పోపు పెట్టేసుకోవడమే కదా. అలాగనుకొని ప్రిపేర్ చేస్తున్నాను. నిన్న ఒక వ్లాగ్ పెట్టాను కదా, ఇంట్లో ఫుడ్ మంచిదా బయట తెచ్చుకునే ఫుడ్ మంచిదా అని. మీ అభిప్రాయం ఒక్కరు కూడా నా కామెంట్లో చెప్పలేదు. ఇంట్లో ఫుడ్డే బెటర్ అండి. ఎందుకంటే మనం నచ్చిన వాతావరణంలో మనము ప్రిపేర్ చేసుకుంటాం. మనకు నచ్చిన పదార్థాలు వేసుకొని ప్రిపేర్ చేసుకుంటాము. శుభ్రంగా ఉంటుంది వాతావరణము. మరి మనం చేసే పరిశుభ్రంగా చేతులు కడుక్కొని వంట చేస్తాం కదా, అది చాలా ఆరోగ్యం కూడా. అక్కడైతే ఎటు పడితే అటు ఉంటారు, చెమట్లు కారుతూ ఉంటుంది. ఇంకా అవన్నీ మనం ఆలోచించామంటే ఇంకా లైఫ్ లాంగ్ ఎప్పుడో ఒకసారి తినేవాళ్ళు కూడా ఫుడ్ తినలేం ఫ్రెండ్స్. అలాగుంటుంది. చూసామంటే అస్సలు తినలేము. మీకు కూడా తెలిసిన విషయమే కదా. ఒకవేళ తినేటప్పుడు అవి గుర్తొచ్చినా సరే వాళ్ళు ఎలా ఉంటారు. మనం ఇక్కడైతే చెమటలు పట్టినా కానీ క్లాత్ ఎత్తుకొని తుడుచుకునేసి మళ్ళా చేతులు వాష్ చేసుకొని వంట చేస్తాము. అక్కడ అలా కాదు కదా ఫ్రెండ్స్. వంటలు చేసేవాళ్ళు చెమటలు పడవచ్చు, లేదా ఏదన్నా కూడా కావచ్చు. అంటే నేను తప్పుగా చెప్పడం కాదు. శుభ్రత అనేది ఇంట్లో ఉన్నంత శుభ్రత బయట రాదు కదా. ఇదిగోండి ఫ్రిడ్జ్ తెరిచాను. ఎగ్స్ చూడండి ఎలా పెట్టున్నానో. మా వారికి రోజుకి 3 and 4 ఎగ్స్ ఇస్తున్నామండి. కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, షుగర్ అప్ అండ్ డౌన్ అవుతుంది కదా. కొంచెం బలమైన ఆహారం పెట్టండి, వీక్ అవుతున్నారు. ఏ ఫుడ్స్ కొంచెం షుగర్ అంటే కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాలి కదా, అందుకని ఇలాంటివి పెట్టండి అన్నారు డాక్టరు. అందుకని రోజు 2 లేదా 3, 4 అలాగా ఆ టయాన్ని బట్టి వాళ్ళ హెల్త్ని బట్టి ఇస్తున్నాను. ఇక్కడైతే కందిపప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. కందిపప్పు బాగా కడిగేసి టమోటాలు, పచ్చిమిర్చి వేస్తున్నాను. అందుకే ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను. పచ్చిమిర్చి క్యాబేజీ అంతా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్నానండి. పచ్చిమిర్చి అయితే అలాగ విరిపి వేసేసాను అందులో. టమోటా, క్యాబేజీ అంతా కట్ చేసుకొని అందులో వేసి కొద్దిగా పసుపు వేసి వెయిట్ పెట్టేశాను. అంటే కుక్కర్ పెట్టాను. కొద్దిగానే తీసుకున్నాను ఫ్రెండ్స్. క్యాబేజీ ఎక్కువ అయిపోయిందంటే తినరు మళ్ళా. ఇంకా అది 2 రోజులు పడి ఉంటుంది. మామూలుగా ఇప్పుడైతే అలాగే చేస్తున్నాను ఫ్రెండ్స్. చేసుకోలేక కూరలు ముందు రోజు చేస్తే అది మరుసటి రోజు వరకు ఉండిపోతుందా, అదే తినేస్తున్నాం మరుసటి రోజు కూడా.
కొన్ని సందర్భాల్లో హెల్త్ కాపాడుకోవాలంటే తప్పదు అనిపిస్తుంది నాకు. పిల్లలేమో అరుస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫుడ్ చేసుకొని తినండి అని. చేసుకునే ఓపిక కూడా ఉండాలి కదా ఫ్రెండ్స్. వాళ్ళేమో అరిచి గోల చేస్తారు, అలా తినకండి ఇలా తినకండి అని. కాకపోతే చేసుకొని తినే ఓపిక ఉండాలి కదా. అన్నీ ఉన్నా కానీ మరి ఓపిక కూడా అవసరమే కదా. వంట చేయాలి అంటే ఒక్కరోజు మాట ఏమీ కాదు కదా. అదే నిన్న పిల్లల్ని అడిగాను, 2 రోజులంతా పూర్తిగా వంట చేయకుండా బయట నుంచి తెప్పించుకొని తింటే ఎలా ఉంటుందిరా అనేసి అడిగితే నవ్వుతున్నారు వాళ్ళు. ఇంకేం చెప్పలేరు కదా వాళ్ళు కూడా. బయట ఫుడ్డు బాగోదు, అనారోగ్యం అనేసి వాళ్ళు కొన్ని మనం తినని పదార్థాలు కూడా అందులో కలిపేస్తుంటారు. ఇంకా తప్పదన్నట్టుగా ఒక పూట తింటాము, రెండో పూటకే మొహం మొత్తేస్తుంది. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఒక పూటే తీసుకుంటాం కదా ఆ భోజనము, మళ్ళీ రెండో పూటకి మొహం మొత్తేస్తుంది. హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోతాయి మాలాంటి వయసు ఉన్న వాళ్ళకి. ఇక్కడైతే నేను హెడ్ బాత్ చేశాను ఫ్రెండ్స్. హెడ్ బాత్ చేశాను, ఆ జుట్టు అంతా విపరీతంగా రాలిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ తల సరిగా ఆరదు ఫ్రెండ్స్ నాకు. అందుకని హెడ్ బాత్ చేసిన రోజు అలా రోజంతా క్లిప్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాను. సరిగా ఆరదు ఫ్రెండ్స్ నాకు జుట్టు, తలలో అంతా అలాగే ఉంటుంది. అది హెడేక్ ఎక్కువ అవుతుందని అలాగ చేస్తూ ఉంటాను, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మెదిపేసాను పప్పు మెదిపేసి పోపు పెడుతున్నాను. పోపులో కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేశాను. ఇంగు వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఏ బుద్ధి కాల. కొన్ని కూరలకి వేసినా బాగోదండి. ఇది ముద్దగా వచ్చింది పప్పు, దోసకాయ పప్పులాగా వచ్చిందండి. చాలా టేస్ట్గా ఉంది. నేను ఇదే మొదటిసారి ఇలా చేయడం ఫ్రెండ్స్. చూస్తుంటే దోసకాయ పప్పులాగే ఉంది. ఇంకా దానికి సైడ్ డిష్గా అప్పడాలు వేపుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఫ్రై చేసే ఓపిక లేదు. చెప్పాను కదా, ఫ్రైడే వచ్చిందంటే హెవీ వర్క్ అయిపోతుంది. పూజ గదిలోనే నాకు నించొని ఇలాగ చేసి హెల్త్ పాడవుతుంది. ఇదిగోండి, ఇది పాకెట్ అయితే బయట నుంచి తెచ్చారు పిల్లలు. అవే పెట్టాను ఫ్రెండ్స్. చూడండి ఎలాగున్నాయో, రింగులుగా. వాటిలో ఏమో అంటారు పిల్లలు, ఇంకా పొడవుగా ఉండేవి. మేము చిన్నప్పుడు వేళ్ళకి తగిలించుకొని తింటూ ఉండేవాళ్ళు. మాకైతే చిన్నప్పటి నుంచి బయట ఫుడ్ అలవాట్లేదు ఫ్రెండ్స్. ఇంట్లోనే చేసి పెట్టేవాళ్ళు అమ్మ, అన్నయ్య వాళ్ళు. మేము చిన్నపిల్లలప్పుడు. నేను ఒకే స్టేజీకి వచ్చిన తర్వాత నేను కూడా నేర్చుకున్నాను వంటలు. ఇదిగోండి, ఈరోజు లంచ్ మనకి ఇదే. క్యాబేజీ పప్పు, అప్పడాలు వేపాను. వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్.